యేసు ప్రభు మన దగ్గర ఆశపడేది స్నేహం. దేవుడు ఆశపడుతున్నాడు మనతో ఆయన స్నేహితుడిగా ఉండాలని. ఎంతమంది ఇక్కడ ఉన్నవారు చెప్పగలుగుతారు యేసు ప్రభు నా స్నేహితుడు? కొంతమంది ఈరోజు అంటారులే, యేసు ప్రభుని స్నేహితుడిగా పోలుస్తూ మరీ నీచం చేస్తారు, హీనం చేస్తారు. నో 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 నో. ఆయనను ప్రేమించేవారు, నిజమైన ప్రేమను అనుభవిస్తూ నిజమైన స్నేహంలో ఉన్నవారు, దే విల్ నాట్ అబ్యూస్. కానీ ఆయనతో మన స్నేహితులుగా, స్నేహము కలిగిన వారుగా ఉండాలనేది దేవుని ఆశ ఒకటి కనబడుతుంది. దేవుని వాక్యలో చూసినప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయము 13 నుండి 15 వరకు చదువుదామండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 13 నుండి 15 వరకు చదువుదామండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గల వాడెవడనూ లేడు. తన స్నేహితుల స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవాని కంటే ఎక్కువగా ప్రేమించేవాడు ఇంకెవ్వరు లేరంట. ఎంతమంది నమ్ముతున్నారు యేసు ప్రభు మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు? నమ్మేవారు హల్లెలూయా చెప్తామండి. దేవుని వాక్యలు చూసినప్పుడు దేవుడు మనతో కోరేది స్నేహము, బంధము, ప్రియత్వము. ఆయన తండ్రి, బిడ్డ, భర్త, భార్య. యూసీ ద ఇంటిమేసీ చూసినప్పుడు కుటుంబానికి సంబంధించినదిగా ఉంటుంది. కానీ అంచె దినాల్లో దేవుని వాక్యలో చూసినప్పుడు సిలువ శత్రువులు అంట. మేబీ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఐ స్పోక్ అబౌట్ ది సిలువ శత్రువులు. ఎవరు సిలువ శత్రువులు? ఎవరు సిలువ శత్రువులు? ఈరోజు చాలామంది యేసుని దూషించే వారిని చూసినప్పుడు, అన్యజనులను చూసినప్పుడు వారు సిలువ శత్రువులు అనుకుంటాం. లేకపోతే గ్రూప్ ఆఫ్ పీపుల్ని చూసినప్పుడు ఈ పలానా గ్రూప్ సిలువ శత్రువులు అనుకుంటాం. ఈ పలానా వారు క్రీస్తుని నమ్మిన వారిని హింసిస్తున్న వారు కాబట్టి వీరు సిలువ శత్రువులు అనుకుంటాం. వాక్యం తగినట్టు చూస్తే సౌలు క్రైస్తవుల్ని హింస పెట్టేవాడంట. కానీ అదే సౌల్ని దేవుడు ఏం చేశాడు? పౌలుగా మార్చాడు. సిలువని ప్రకటించేవానిగా, క్రీస్తుని ప్రకటించేవానిగా మార్చాడు. పునరుద్ధానుడైన క్రీస్తుని, సిలువ వేయబడిన క్రీస్తుని, క్రీస్తు మర్మాన్ని ప్రకటించేవానిగా మార్చాడు. ద ప్రాబ్లమ్ ఇస్ నెవర్ హూ ఇస్ అపోజింగ్ ద గాస్పుల్. నో 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 నో. వారు కాదు శత్రువులు.